నందిని మళ్ళీ ఏమో చేస్తున్నట్టున్నావుగా? ఏం చేయాలి మరి? వర్షం పడి ఈ రోజు పనికి పోలేదు, ఏం పోలేదు. ఈ సొరపిండి అని పెడతా అని పెడుతున్నా. సొరపిండి చేస్తున్నావా? లేదంటే పనికి పోదు నువ్వు వర్షం. ఈ వంటల పిచ్చి అయితే నీకు బాగుంది నందిని. ఎప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటావు. ఏం పిండి అది మరి? బియ్యం పిండి. బియ్యం పిండా? ఏమేమి వేసినావు దాంట్లో? ఉల్లిగడ్డ వేసిన, జీలకర్ర వేసిన, కల్మాకి వేసిన, కరివేపాకు కూడా వేసినావా? అవును, కరివేపాకు అయితే చాలా మంచిది నందిని, వేస్తే చాలా బాగుంటది. నువ్వులు కూడా వేసినావా? నువ్వులు వేసిన, అల్లం వేసిన, చేసుకోవాలి, తినాలి ఇప్పుడు. అవునా? చెయ్యి మరి, తొందరగా తిందాం. వర్షం లేకుంటే ఈ పనే ఉండపో నాకు. అంతేనా? అంటే ఇట్లా పెట్టి మంచిగా బాగా విసుకాలనా? పిసుకాలి. ముద్ద ఇట్లా చేసి సర్వకేసి వత్తాలి ఇక. అవునా? చెయ్యి మరి. నందిని మంచిగా ముద్ద చేసినావుగా పిండి అన్ని కలిపి. ఇప్పుడు ఇక దానికి కొంచెం నూనె రుద్ది సర్వకు అద్దుతావా? అవునా? మంచిగా ఉంది నందిని, తొందర చేయి. ఎంతసేపు చేస్తావు? గంటలు పొంటలు చేస్తావు. అగో నందిని, అదంతా గట్ల ఒత్తుతున్నావు. సరపిండి పెడుతున్నాను చెప్పలే? అవును, సర్వపిండి అయితే గట్ల నూనె పోసి గట్ల ఒత్తాలనా? ఇట్లా ఒత్తుతేనే మంచిగా ఉంటుంది. అదేదో పూరి చేసినట్టే చేస్తున్నావు. పూరి కాదు ఇది. పూరి ఏమో కోలతోటి చేస్తారు కదా. అయితే ఇట్లా సర్వప్పను ఇట్లా చేతులతోటి ఇట్లా ఒత్తితేనే మంచిగా వస్తుందా నందిని? మంచిగా వస్తుంది. పల్స పెట్టుకోవాలనా? ఇట్లా లడ్డుగా పెడితే ఏమైతుంది? టేస్ట్ అనిపించదు. కాలదా? కాలుతుంది కానీ మంచిగా అనిపించదు. అట్లా మంచిగా అనిపించదు. పల్సగా ఉంటేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. పల్సగా ఉంటే కరకరా అంటది. మరి దీంట్లో ఉప్పు కారం ఇట్లా వేసినావా? వేసిన. వావ్, నువ్వు చెప్తుంటేనే తినాలనిపిస్తుంది నందిని. పిండి అయినా తింటావు? కొంచెం పిండి తింటారు ఎవరన్నా? తొందర చేయి. నందిని ఎంతసేపు చేస్తావు? ఇంకా అయితలేదు సర్వపిండి నువ్వు చేస్తుంటే. ఏముంది చేస్తేనే, నువ్వు ఒకటి చేసి అడబెట్టిన. అవును, ఇది ఫస్ట్ సర్వనా? ఇది ఫస్ట్ సర్వ. ఇది రెండో సర్వ. అవును. ఇంకా ఉన్నట్టుందిగా? ఇంకా ఉన్నది కొంచెం. ఇదే మూడో సర్వ తర్వాత? మూడో సర్వ. అవును, ఈ సర్వపిండి పెట్టుడు బాగానే నేర్చుకున్నది. ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ నేర్పించింది. అవునా? అప్పుడు మా నాయనమ్మ అయితే మస్తు చేసేది కదా. మా నాయనమ్మ కూడా చేసేది మస్తు. మీ అమ్మమ్మ చేసేదా? మా అమ్మమ్మ అప్పుడప్పుడు చేసేది కానీ మా నాయనమ్మ చేసేది. అట్లానా? సరే సరే, చెయ్యి మరి. అందునే అయిపోలేదా సర్వప చేసుడు? ఇగోండి అయిపోతుంది. అవునుగా, మస్తు చేసినావుగా. సూపర్ సూపర్. దీంట్లో కూడా బాగుందిగా. అవును, మంచిగా చేసినావు నందిని. సర్వప అయితే బాగుంది. శబాష్ శబాష్. అయిపోయిందా? ఓకే, తిందాం పైగా. నందిని అయిపోలేదా ఇంకా చేస్తున్నావు? అయిపోయింది. అవు బాగా మస్తు చేస్తున్నావుగా నందిని. దీంట్లో దాంట్లోనా? ఇప్పటికి ఎన్ని సర్వలు పెట్టినావు? 2 పెట్టినా. 2 పెట్టినావు. ఇంకా ఉన్నట్టుందిగా కొంచెం. ఇంకొక సర్వకు అవుతుంది. ఇంకో సర్వకు అవుతుందా? తొందరగా పెట్టినందుని మంచిగా. ఇది బాగా చేసినావు. ఇట్లనే చేయి, మంచిగా ఉంటుంది. మంచిగా ఇప్పుడు వాన పడతట్టు జరిగితే వాన పడేటప్పుడు తినాలి, చాలా బాగుంటది. అవునా?